రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, లంచం అడుగుతున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడము. రెండవది అక్రమంగా ఆస్తులు సంపాదించిన వాళ్ళవి, అది కంప్లైంట్ రావచ్చు రాకపోవచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని మీద మేము వర్కౌట్ చేసి అటువంటి అవినీతి అధికారుల లోటుగుట్లన్నీ కూడా తీసుకొని, ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని అటువంటి అక్రమాస్తుల కేసులు చేయడం అదొకటి. రెండవది రెడ్ హ్యాండెడ్గా ఎవరైనా లంచం అడిగి డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు ఆ కేసులు చేయడం ఒకటి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే మనకు కంప్లైంట్ రావాలి. మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకునేది ఏమంటే, మీరు ఎటువంటి సంకోచం లేకుండా, ఎటువంటి మనసులో ఎటువంటి తొట్టుబాటు లేకుండా ఫ్రీగా రండి. వచ్చి పర్సనల్గా వచ్చి మీ సమస్య ఏంటో మాకు చెప్పి, మీకు ఏ డిపార్ట్మెంట్ ద్వారా సమస్య వస్తుందో తెలియజేసి మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మేము చర్య తీసుకుంటాం. ఏ డిపార్ట్మెంట్ పట్ల మాకు వాళ్ళ పట్ల ఇష్టము లేదు, ఒక డిపార్ట్మెంట్ పట్ల వ్యతిరేకత లేదు. ఎందుకంత గట్టిగా చెప్పగలనంటే, నేను కర్నూలు ఏసీబీలో గతంలో 4 ఏళ్ళు, దాదాపు 4.5 సంవత్సరాలు చేసినప్పుడు సొంత పేపర్లో కూడా వచ్చింది. అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. సో అప్పుడు సొంత మా వదిన గారిని కూడా మేము ట్రాప్ చేయడం జరిగింది. అందుకు నేను చెప్తున్నాను, అటువంటి భేదభావాలు లేవు, పక్షపాతం లేదు, వ్యతిరేకత లేదు ఎవరి పట్ల. ఏమండి, ప్రజలందరికీ అందుబాటులో ఉంటాము. అత్యంత నీతివంతంగా, అత్యంత నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం. ఇంకొక విషయం ఏమంటే, వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఏసీబీలో నేను కానీ, మా అధికారులు కానీ, ఇతర ఇన్స్పెక్టర్స్ కానీ, మా సిబ్బంది కానీ ఎవరు కూడా ఎవరిని డబ్బులు అడగము. ఎవరైనా బయట వ్యక్తులు ఇటువంటి మాటలు చెప్పి మీ దగ్గర ఏదైనా మిమ్మల్ని బెదిరించి కానీ, లేకుంటే ప్రలోభ పెట్టి కానీ, భయపెట్టి కానీ మీకు ఏదైనా ఇటువంటి విషయాలు చెప్పినట్లయితే, వివిధ శాఖలకు కూడా నేను చెప్పేది ఏమంటే, మీరు ఇమ్మీడియట్గా నాకు ఆ విషయాన్ని చెప్పవలసిందిగా నేను మీ ద్వారా వివిధ శాఖల అధికారులకు, అదేవిధంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నా. ఎటువంటి అలిగేషన్స్ లేకుండా, మేము ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నీతిగా, నిజాయితీగా ఇక్కడ మీకోసం విధులు నిర్వర్తించడానికే ఇక్కడ ఉన్నాము. ప్రజలందరూ కూడా నిర్భయంగా హ్యాపీగా ఇక్కడికి రండి. మీ పనులు ఏమైనా జరగాల్సినవి జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటే, అధికారులు మిమ్మల్ని ఏ రకంగా అయినా కూడా సతాయిస్తూ ఉంటే మాకు తెలియజేసి న్యాయం పొందవలసిందిగా కోరుతూ ఉంటాం.